ఎల్ఓపి గారు. అధ్యక్ష, మినిస్టర్ గారు చెప్తూ ఎప్పుడు కూడా వీళ్ళు అంటే పిఆర్సీ గురించి ఈ సభ్యులు మాట్లాడింది లేదు అన్నారు అధ్యక్ష. గతంలో కూడా గత గవర్నమెంట్లో కూడా యాజ్ ఎ టీచర్స్ ఎమ్మెల్సీగా మేము ప్రభుత్వ ఉద్యోగాల గురించి మా టీచర్స్ గురించి ప్రతిసారి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ అధ్యక్ష నేను ఒక విషయం చెప్తున్నా అధ్యక్ష ఇక్కడ ఒకటే అధ్యక్ష, ఇప్పుడు రివర్స్ పిఆర్సీ ఇచ్చారంటున్నారు అధ్యక్ష. దాదాపుగా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో కరోనా సరిపోయింది అధ్యక్ష. కోవిడ్తో దేశమంతా విలవిలా ఉన్న పరిస్థితులలో అధ్యక్ష సార్ ఒక్క నిమిషం బెటర్ మీ నుంచి ఇంకా బెటర్ ప్రశ్నలు వస్తాయని చెప్తున్నా. కరోనా వలన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అదనంగా డబ్బులు వచ్చాయా, డబ్బులు ఏమన్నా తక్కువ వచ్చాయా అనేటువంటిది కూడా పరిగణలోకి తీసుకుని మీరే చెప్పాలనుకున్నా చెప్పండి. డబ్బులు వచ్చినా కూడా అది ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కేరింగ్ ఎక్కువ ఉంది సార్ ప్రజల మీద. సో దానివల్ల ఖర్చు కూడా ఎక్కువ జరగడం వల్ల ఒక కేంద్రం మీద డిపెండ్ కాకోకుండా మన రాష్ట్రం నుంచి వచ్చిన బడ్జెట్లో కూడా తీసుకొని ఖర్చు పెట్టడం జరిగింది సార్. అయితే ఈరోజు మేము కోరేది ఏంటంటే సార్, ప్రభుత్వాలు ఏమని కదా సార్, మేము ఉద్యోగస్తుల పక్షాన మాట్లాడుతున్నాము. మేము మాట్లాడటం తప్ప సార్, నేను మాట్లాడుతున్నాను యాజ్ ఎ టీచర్స్ ఎమ్మెల్సీగా మాకు రావాల్సిన బకాయిల గురించి మేము మాట్లాడుతున్నాను. నేను గతంలో ఫైట్ చేశాను, కావాలంటే రికార్డులు ఉంటాయి, చెక్ చేసుకోండి. అయితే ఈరోజు ఫిట్మెంట్ కూడా సార్ కరోనా కానీ లేకుంటే మేము ఐఆర్ కన్నా 27% కన్నా కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. దయచేసి అతి తొందరలో పిఆర్సీ కమిటీ వేయాలని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, సబ్ సీనియర్ మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు